ఇప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేదే కాదు. ఒకవేళ జరిగినా కానీ వెంటనే వీళ్ళు వెళ్ళుంటే అజయ్ ప్రాణాలు దక్కే అవకాశం ఉందనుకుంటున్నాను నేను. ఈ భద్రతా వైఫల్యం 100% కనిపిస్తుంది, బాధ్యత వైఫల్యం కూడా 100% కనిపిస్తుంది. ఈ పిల్లలకు అలౌ లేనప్పుడు ఆ సెక్యూరిటీ ఎట్లా పంపించింది వీళ్ళని, టికెట్ లేకుండా ఎట్లా పంపించింది, అక్కడ సెక్యూరిటీ ఏమైంది, టూరిజం శాఖ ఏం చేసింది, వీళ్ళందరి మీద కేసు వేయాలి. దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. 22 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రి ఆటో డ్రైవర్ నడిపించుకునే వ్యక్తి, ఒక 2 నెలలు అయితే ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రులు ఎంతో భరోసా మీద ఉన్నారు, నా కొడుకు ఉద్యోగం వస్తుంది, మనం మంచిగా చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉన్న సందర్భంలో ఇంత పెద్ద ఘటన జరిగితే స్పందించారా మీరు? అంత అధ్వానంగా అనిపిస్తాం బీసీ బిడ్డలం అంటే, అంత అధ్వానంగా అనిపిస్తాం. బీసీ తలాక పొద్దుగాల చూపిస్తాం. సార్ ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు బాడీ దొరికింది, ఎప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేశారు NDR4? ఇంతకుముందు గంట ముందే ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఉందని చెప్పారు. అక్కడ పార్క్ సంజయ్ పార్క్ అక్కడ పోతే అక్కడ అంబులెన్స్ లో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చింది. గంట ముందు తెలిసింది నాకు, గంట ముందు. సార్ ఆ రోజు అంటే 9 గంటల టైంలో నైట్ జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది సార్ అసలు బాబు ఇట్లా పడవలో మునిగిపోయాడు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు అంటే 2:30కు అట్లా పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేసింది లేదు, మీరే వెళ్తే మీ అబ్బాయి మిస్సింగ్ అయ్యాడని చెప్పేసి మీరు ఎదుగుతుంటే తెలిసిందా? వాళ్ళ దోస్తులు మా తమ్ముని కొడుకు వాళ్ళ దోస్తులకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు ఇట్లా ఫైర్ అయింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, అది పడవలు కాలిపోయినాయి, అందులో ఉన్నాడు అని చెప్పారు. పోతే పోలీస్ స్టేషన్ పోయినాక వాళ్ళు చెప్పారు హాస్పిటల్ నుంచి మాకు పేరు రాలే, అక్కడ మిస్ అయిందని చెప్పారు, అందులోనే పడిపోయినని చెప్పారు పోలీసులు. ఏంటి సార్ అంటే అసలు ఇప్పుడు బాబు ఏం చదువుకుంటున్నాడు, ఇప్పుడు ఏ ఇయర్? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్, గీతాంజలి కాలేజ్ నాగారం SECL చీర్యాల. అంటే అక్కడ నుండి చదువుకుంటున్నాడా? ఇంటికాడికైనా పోతాడు, ఇంటికాడి నుంచి రోజు అక్కడ పోతాడు, బీటెక్ ఫైనల్ ఇయర్. సార్ అంటే అసలు మీరు ఏం చేస్తారు, మీ ఉపాధి కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఆటో డ్రైవర్ సార్, ఆటో నడిపిస్తున్నాను. సార్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కదా, కనీసం అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ అంటే ప్రోగ్రామ్ వాళ్ళది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏ నాయకుడైనా సరే మీకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ హామీ ఇవ్వడం కానీ? ఎవరు అడగలే, ఎవరు మాట్లాడలే, అసలు ఎవరు కూడా పరామర్శించలేదు, ఎవరు కూడా అడగలే. ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా స్పందించారు, ఎవ్వరు ఒక్క నాయకుడు కూడా ఎవరు అడగలే, వచ్చి ఏమైందని ఎట్లయింది ఎవరు అడగలేదు ఇప్పటివరకు అడగలేదు. ఇంకా వీళ్ళే మా చుట్టాలు వాళ్ళే మాట్లాడు. కేసు పెట్టారా సార్ మీరు? కేసు పెట్టారు. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, స్పందించాలి.
స్పందించాలి స్పందించాలి రేవంత్ రెడ్డి స్పందించాలి 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 కిషన్ రెడ్డి స్పందించాలి స్పందించాలి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి 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 రేవంత్ రెడ్డి స్పందించాలి 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 కిషన్ రెడ్డి పాలన వద్దురా నాయనా వద్దురా నాయనా we want we want we want we want we want కిషన్ రెడ్డి down down 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 స్పందించాలి రావాలి కిషన్ రెడ్డి రావాలి 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 కిషన్ రెడ్డి రావాలి 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 కిషన్ రెడ్డి రావాలి వెంటనే రావాలి కిషన్ రెడ్డి రావాలి వెంటనే రావాలి కిషన్ రెడ్డి రావాలి వెంటనే రావాలి కిషన్ రెడ్డి రావాలి down down కిషన్ రెడ్డి down down కిషన్ రెడ్డి అన్న ఆయన వెనక వాళ్ళు ముందర రండి వాళ్ళు ఫ్లెక్స్ హాస్పిటల్ ఇది డైలీ 15,000 మంది వచ్చేది ఇబ్బంది అయిందని అందరికి ఇబ్బంది చేస్తారా ఇది ఎమర్జెన్సీ వార్డు సార్ ఎమర్జెన్సీ వార్డు సార్ ఏదైనా ఇష్యూ సఫర్ చేస్తున్నారు మేము ఎంత పిచ్చోళ్ళ లెక్కలు ఇవాళ రేస్ అవుతుంది మా వాయిస్ 3 డేస్ నుండి మీకు రేస్ చేయలేదు వాయిస్ 4 డేస్ నుంచి సార్ 4 డేస్ ఎవరేం మాట్లాడలేదు సార్ 4 డేస్ తర్వాత ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు చూడను నాకు చెప్పకుండా ఆడ తీసుకొస్తాను నేను తీసుకోవట్లేదు సార్ పూర్ పీపుల్ వాళ్ళంతా ఏడ చేయాలా పోయి ఆడ పోయి అందుకే రోడ్ మీద పోతున్నాం సార్ రోడ్ మీద ఎవరు సఫర్ అవుతారు ఎవరు సఫర్ వచ్చే వాళ్ళమే కాదు డైవర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు కదా